సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి గత 4 సంవత్సరాలుగా సరైన పాలన చేయకుండా పట్టణ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతోనే అవిశ్వాసం పెట్టామన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మెజారిటీ లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకున్నామని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 15 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. సంగారెడ్డికి సంబంధించిన బల్దియాలో చైర్మన్ విజయలక్ష్మి గారి మీద గత నెల రోజుల కింద అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు 24 మంది సభ్యులతోని కౌన్సిలర్లతోని ఈ యొక్క అందరు కూడా కలిసి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏనాడు కూడా ఇన్ టైంలో మీటింగ్ పెట్టలేకపోయారు. తర్వాత ఇప్పుడు కూడా గత 7 మాసాల నుంచి కూడా బల్దియాలో ఎటువంటి మీటింగ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యను డంపింగ్ యార్డ్ సమస్య ఎన్నిసార్లు చైర్మన్ గారితో చర్చించినా ఇప్పటి వరకు దాని మీద కొంచెం కూడా అవగాహన లేకుండా ఉన్నారు. అదే కాకుండా టీఆర్ఎస్కి సంబంధించిన 20 మంది సభ్యులతో కూడా ఏనాడు కూడా అందుబాటులో లేక సమానత్వం లేక అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులలో ఆ రోజు అందరం కూడా కొంతమంది ఇంకా కాంగ్రెస్ మిత్రులతో వాళ్ళతో కూడా కలిసి ఆ రోజు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎవరైతే గత చూస్తూ ఉన్నారో సంవత్సరం క్రితం మొదలైనటువంటి ఒక ప్రక్రియ సంవత్సరం నాడు ఎవరైతే వాళ్ళు చాలా మటుకు మీ అందరు కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ముందు పూనుకొని స్టార్ట్ చేసిర్రో వాళ్ళే ఈరోజు ప్రలోభాలకు చెందినరో ఇంకేంటికి వెళ్ళిర్రో కానీ ఈరోజు వాళ్ళే ఈరోజు రాలేకపోయారు. ఈరోజు 20 మంది ఏదైతే సభ్యులు బీఆర్ఎస్లో ఉన్నారో ఈ యొక్క ఇప్పుడు 15 మంది కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇంకా మిగతా సభ్యులు కూడా ఉండే ఈ పార్టీకి సంబంధించిన ఇంకొక 5 మంది రాలేరు కాబట్టి ఈరోజు ఈరోజు వీగిపోతుంది కాబట్టి మేము ఎందుకంటే మాకు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చేయలేకపోయారు కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క సభ్యుడు కూడా అందరం టీఆర్ఎస్ పార్టీ నుంచే పెట్టుకున్నాం, టీఆర్ఎస్ చైర్మన్ చేసుకుందాం అనుకున్నాం కానీ కాలేకపోయింది కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క సంవత్సరం కాలం పాటన్న మంచి పాలన అందిద్దాం అనే ఆలోచనతో ఏదైతే చేసినామో అది కాలేకపోయింది కాబట్టి దానికి మేము చింతిస్తూ ఉన్నాం. కాబట్టి అందరు కూడా ఎందుకంటే ఈరోజు చేసిన పని కొంచెం వ్యర్థమైన బాధలో కూడా అందరు ఉన్నారు కాబట్టి అందరికీ ఇటువంటి దాంట్లో మా కౌన్సిలర్ల వరకే ఇదొక కార్యక్రమం చేసుకున్నాం. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా పెద్ద మనుషులు కానీ పార్టీ పెద్దలు కానీ ఎవరు చెప్పకుండా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క దానిలో అందరు కూడా మనను ఇక ఈ విధంగా అయింది కాబట్టి దానికి మేము చింతిస్తూ ఉన్నాం. 12 ఫిబ్రవరి తారీఖు మేము కలెక్టర్ గారికి ఈ అవిశ్వాస తీర్మానం పత్రాన్ని అందించడం జరిగింది. కానీ ఆ నోటీస్ 24 మంది కౌన్సిలర్లు ఆ రోజు 24 మంది కౌన్సిలర్ మొత్తం వారే మనం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడదామని చెప్పేసి ఎవరైతే అభ్యర్థి అనుకున్నామో ఆ అభ్యర్థిని కలిసి మేము ఆ రోజు ఈ యొక్క పత్రాన్ని మేము సమర్పించడం జరిగింది. కానీ ఆ రోజు ఒక నోటీసులు పంపించి ఈ రోజు ఈ అవిశ్వాస తీర్మానానికి రావాల్సిందిగా వాళ్ళు కోరారు. అయినా మేము అందరం ఉన్నాం కానీ ఈ 24 మందిలోనే కొందరు వారి స్వార్థ రాజకీయాల కోసం వారి స్వలాభం కోసం ఈరోజు అవిశ్వాస తీర్మానం వీగిపోయేటట్లు చేశారు. దానికి మేము చింతిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం వీగిపోయినందుకు మేము కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఏమీ కాలేదు. ఇంకా మాకు సమయం ఉంది, ఇంకా 8 నెలల సమయం ఉంది. ఈ 8 నెలల్లో మేము ఈ సంగారెడ్డిని అభివృద్ధి పరుచుకుంటాం. దురదృష్టం ఏంటంటే ఇంత సంగారెడ్డి మున్సిపాలిటీకి గ్రేడ్ 1 మున్సిపాలిటీకి ఒక డంప్ యార్డ్ లేకపోవడం ఎంత బాధాకరం. ఈ 4 సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు మున్సిపల్ కౌన్సిల్ బాడీలో కూడా ఎన్నిసార్లు ఒక సంగారెడ్డి మున్సిపాలిటీకి ఒక
డంప్ యార్డ్ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు కోరినా కూడా వారు ఏ ఒక్క కౌన్సిలర్తోని సంప్రదించకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఆయన ఒంటెదిప్పు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి ఈ యొక్క సంగారెడ్డి మున్సిపాలిటీని అసలు అభివృద్ధి పరచకుండా ఈరోజు ఇంత బ్యాక్వర్డ్లో ఉన్నామంటే అసలు చైర్మన్ గారు నిజంగా వారు ఇంత అనుభవం ఉన్నా కూడా ఈ సంగారెడ్డిని అభివృద్ధి పరచలేదు. అందుకే ఈరోజు అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు విగిపోయింది. దానికి మేము చింతిస్తున్నాం. పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు గత ఒక సంవత్సరం నుండి అవిశ్వాస తీర్మానం సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం కార్యక్రమం సందర్భం బట్టి నడుస్తూనే ఉంది. గత సంవత్సరం ఏదైతే మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిరో అప్పుడు ఏ వ్యక్తులు అయితే ముంగట నుండి మా చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిరో ఏ కారణాల చేత ప్రవేశపెట్టిరో అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వాస్తవానికి గత 3 సంవత్సరాలుగా కొంచెం సమన్వయ లోపం అయితే జరుగుతూ ఉన్నది. మేము అది చాలాసార్లు డిస్కషన్ చేసినాము, కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. ఇన్ టైం మీటింగ్ పెట్టకపోవడం, గంభీరాలు లేకపోవడం, సరైన ప్రజా సమస్యలపై సరైన దృష్టి పెట్టి నెల మీటింగ్ చేద్దామనే ఆలోచనతో మేము ఉండడంతో జరగకపోవడంతో లేదా కొందరు సభ్యులు ముంగట నుండి ఆయనపై అవిశ్వాస తీర్మానం వాళ్ళ చైర్మన్ గారిపై అవిశ్వాస తీర్మానం పెడదామని చెప్పి ముందుకు వచ్చినారు. అది కొన్ని టెక్నికల్ రీజన్స్తోని చట్టంలో ఉన్నటువంటి లోపాలతో ఈ యొక్క సంవత్సరం ముందుకు పోయింది. మళ్ళీ అదే వ్యక్తులు ముంగట నుండి మరి చేద్దాం అవిశ్వాసం పెడదాం అని వచ్చి మేము కూడా మార్పు కోరుదాము, సంగారెడ్డి పట్టణానికి మన ప్రజలకి మనం మంచి చేద్దామని ఆలోచనతో కూడా మేము కూడా సహకరించడం జరిగింది. అందులో భాగంగా 24 మంది సభ్యులు సంతకాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కలెక్టర్ గారికి ఇస్తే ఇవాళ బలపరీక్ష నిరూపణ కొరకు ఇలా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. కానీ కొందరు సభ్యులు మరి వాళ్ళు ఏ ఆలోచనతో మరి వాళ్ళు ఎంత అడిగేసారో మనకు తెలియదు, మనం అనలేము. ఎవరు వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాజకీయంగా విమర్శించలేము. కానీ అది చేయడం కూడా కరెక్ట్ కాదు. పట్టణ ప్రజలు మన పైన విశ్వాసంతో నమ్మకం పెట్టి గెలిపించారు కాబట్టి వాళ్ళకు జవాబుదారీగా మనం ఉండాలి. కాబట్టి మేము ఇవాళ ఏ నమ్మకంతో అయితే పెట్టినాం అదే నమ్మకంతో మళ్ళీ మున్సిపల్ మేమైతే వచ్చినాం. కానీ ప్రజలు కూడా గమనించాలి, మార్పు కావాలనే ఆలోచనతో మేము పెట్టినాము, వ్యక్తిగత ఆలోచనతో కాదు. మా ప్రజలు వేట్లాంటి భేదాభిప్రాయాలు లేవు. అభివృద్ధి మందిరం కొరకే మా ఈ ప్రయత్నం అంతా. ఈ రోజు ఈ అవిశ్వాసం వీగిపోవడానికి మేము కూడా చింతిస్తున్నాం. ఇది గెలుపోవటంలో సహజమే, ఇది ఓటమి కూడా మేము భావించట్లేదు. ఇకనైనా ఇంకా 10 నెలల వ్యవధి ఉంది కాబట్టి ఇకనైనా సంగారెడ్డి మున్సిపాలిటీ సోదర భావనతో అందరం కూడా సభ్యులం ఒక తాటిపై ఉండి ముందుకు తీసుకుపోద్దామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మేము గత నెలలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. మేము కౌన్సిలర్గా సంగారెడ్డిలో 4 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ గెలిచి. కానీ సరైన అభివృద్ధి లేదు, ఒక డంప్ యార్డ్ లేదు. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అందరం కలిసి కౌన్సిలర్లు అందరం ఒక 24 మంది కౌన్సిలర్లు అందరం కలిసి ఆమెను మారుద్దాము, కొత్త వాళ్ళని ఎన్నుకుందాము, సంగారెడ్డి అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో అందరూ సహకరిస్తే ముందుకు రావడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది వాస్తవంగా 24 మందిలో కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, దానికి రాలేకపోయారు. మిగతా సభ్యులందరూ సహకరించిన మిత్రులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కౌన్సిలర్ మిత్రులందరికీ వాళ్ళందరూ కూడా పట్టుదలతోటే ఉన్నారు. ఏది ఆశించకుండా పట్టుదలతోటి వాళ్ళని దించి సంగారెడ్డి అభివృద్ధిలో ముందుండాలి మనం అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించారు. సరే, దురదృష్టవశాత్తు కొందరు రాలేకపోవడం వల్ల ఇది అవిశ్వాసం వీగిపోయింది. ఈరోజు 2/3 ఉండాలి, 26 మంది ఉండాలి కాబట్టి 26 మంది మా దగ్గర కోరం లేదు. మేము బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాము 20 మందిని, అందులో కూడా ఒక 4-5 రాలేకపోయారు. బయట మిగతా పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మద్దతు ఇస్తారు అనుకొని మేము ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. కాకపోతే వాళ్ళు రాలేనందుకు ఈరోజు అవిశ్వాసం వీగిపోయింది. అయినా ఎవరు కూడా చింతించదు, తప్పకుండా ఇంకా 10 నెలల టైం ఉంది. మా పోరాటం ఇది సాగుతూనే ఉంటుంది. సంగారెడ్డి అభివృద్ధి కోసం మేము ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటాము. రాబోయే రోజులలో కూడా మా బల నిరూపణ చేసుకుంటాం. ధన్యవాదాలు. ఈరోజు అవిశ్వాసం సందర్భంగా మేము అందరం కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంకి వచ్చి మీతో సంభాషించడం జరుగుతుంది. అయితే మీ అందరూ కూడా తెలుసు, ప్రజాస్వామ్యంలో మున్సిపల్ చైర్మన్ పైన 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు. మరి అదే ప్రక్రియలో మేము ఇంతకుముందు ఉన్న జీవో ప్రకారం 3 సంవత్సరాలకు పెట్టుకోవచ్చు. కాబట్టి 3 సంవత్సరం కింద కూడా పెట్టినాం. మరి కొత్త జీవో ప్రకారం 4 సంవత్సరాలు అని చెప్తే 1 సంవత్సరం ఆగడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని వెనుక ఎటువంటి వేరే స్వలాభాలు కావచ్చు, ఇంకో వేరే రాజకీయాలు కావచ్చు ఎక్కడ కూడా లేవు. ఒక్కటే సంగారెడ్డి అభివృద్ధి మా ఎజెండా. సంగారెడ్డి అభివృద్ధిలో
మరి చైర్మన్ వైఖరితో కొద్దిగా కుంటుపడుతుంది. ఉదాహరణ, చింతా ప్రభాకరణ గారు, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 50 నుంచి 60 కోట్ల రూపాయలు నిధులు మన సంగారెడ్డికి ఇవ్వడం కూడా జరిగింది. కానీ సగం వార్డులలో ఇంకా సగం పనులు, అంటే వార్డుకి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు పెట్టడం జరిగింది. అయినప్పటికీ చాలా వరకు వార్డులలో సగానికి పైన అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేవు. సగం వరకు జరిగినాయి. అది కూడా మా చింతా ప్రభాకరణ గారు తిరిగి చేసి వెంబడబడి ఆ సగం పనులు చేపించగలిగాం. ఇంకా సగం పనులు చేయలేకపోయినాం. కారణం ఏంటి అంటే, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే వింగ్ ఉందో వారిపైన ప్రెజర్ మా చైర్మన్ గారు కూర్చొని వచ్చి మున్సిపల్ కార్యాలయంకి వచ్చి ఏం నడుస్తుంది, ఏం కథ అని ఒక రోజు ఈ 4 ఏళ్లలో మేము చూసింది అయితే లేదు. మా బాధలు ఏంది, మా వార్డులలో మా ప్రాబ్లమ్స్ ఏంది, మరి దోమలకు మందు కొట్టమని కూడా ఒక్కొక్కసారి శానిటరీ ఇన్స్పెక్టర్కి 100 సార్లు చెప్పాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పనులు కూడా మున్సిపల్లో జరగలేని పరిస్థితి. ఏమనంటే మున్సిపల్ సిబ్బంది ఒక కౌన్సిలర్ అడిగితే ఇంకో కౌన్సిలర్ దగ్గరకు పోయింది బండి, జట్టింగ్ మిషన్ అడిగితే ఇంకో కౌన్సిలర్ దగ్గరకు పోయింది, వైకుంఠరాజం అడిగితే ఇంకో కౌన్సిలర్ దగ్గరకు పోయింది, దోమల మంది అడిగితే ఇంకో దగ్గరకు పోయింది. మరి మా అందరినీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత మా చైర్మన్ సాబ్. ఎన్నడూ కూడా ఈ రోజు వరకు మున్సిపాల్కి వచ్చి అరే ఏంది భయ్ మీ పరిస్థితి, మీ బాధ ఏంది, మీ వార్డులలో ఏం నడుస్తుందో అడిగిన పరిస్థితి లేదు. ఇంకోటి, సంగారెడ్డి డంప్ యార్డ్ మా విజేంద్ర రెడ్డి అన్న గారు చెప్పినట్టు 20 ఏళ్ళ సమస్య. 4 ఏళ్ళ నుంచి చాలాసార్లు మా పార్టీ తరఫున మా చైర్మన్ గారికి కూడా చాలాసార్లు అడిగినాం, అన్న ఈ డంప్ యార్డ్ ఒకసారి ఈ సమస్య తీర్చేయాలి, ఏదో ఒక దగ్గర మనం పర్మనెంట్గా చేసుకోవాలి, సంగారెడ్డి ప్రజలకు మరి ఈ బాధ నుంచి తప్పించాలని మస్తు సార్లు ప్రయత్నం చేసాం. కానీ ఆయన నిమ్మకు నీరెత్తర వ్యవహారం. ఇవన్నీ చూసి మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము 4 ఏళ్లకు మాకు అవకాశం ఉంది కాబట్టి అవిశ్వాసం పెట్టినాం. అయితే మా టీఆర్ఎస్ పార్టీలో 21 మంది కౌన్సిలర్లు, చైర్మన్ గారిని చేసేసి 20 మంది అందరం కూడా సంతకాలు పెట్టించినాం. మరి ప్రక్రియకు ముందు ఏదైతే ఈ వారంలో ఈ 2-3 రోజుల క్రితం ఒక 45 మా దాంట్లోకి వెళ్ళిపోవడం మా దురదృష్టకరం. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఉండని, గెలిపోవడములు దైవ నిర్ణయం. ప్రజాస్వామ్యంలో పోరాటంలో అయితే గెలిచినాం. ఇంకా కూడా ప్రజల అభివృద్ధి కోసం, సంగారెడ్డి పట్టణ ప్రజల అభివృద్ధి, సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.